రైతు సమస్యలపై కాంగ్రెస్ కపట నాటకాలు ఆడుతోందని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని అంటున్నారు. ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది. ఏమే నీకు దమ్ముంటే నీకు రా, నీ దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేస్తా. సర్పంచ్ ఎవరు గెలుస్తావు చూస్తా. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీకు అది లేదు. ఖచ్చితంగా రైతుల గురించి మా ప్రభుత్వం ఉంది. మాకు చిత్తశుద్ధి ఉంది చేయడానికి. వృత్తుల గురించి ఆయన చేపల గురించి మాట్లాడుతున్నారు రామ్మోహన్ రెడ్డి గారు. చేపలని నీళ్ళు చేపలు పట్టేటోళ్ళు కానీ, బిల్లులు కళ్ళు తీసేటోళ్ళు కానీ, ఒడ్ల పని చేసేటోళ్ళు కానీ, కమర్ పని చేసేటోళ్ళు కానీ, కుమ్మర్ పని చేసేటోళ్ళు కానీ, ఇంకా బట్టలు ఉత్తుకోవటోళ్ళు కానీ, గడ్డం గీసేటోళ్ళు కానీ, మరి గొల్లు దాచేటోళ్ళు కానీ ఎవరున్నారు మీ దానిలో? మీ పార్టీలో ఎవరున్నారు శాసనసభ చెప్పండి. మీరు ఎందుకు మేము మాట్లాడుతుంటే రైతుల గురించి మాట్లాడుతుంటే చేపలు ఎందుకు కావాలని చేస్తూ ఉన్నారు? ఇది పద్ధతి కాదు.